कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं नौमि नारायणं हरिम् चित्तशान्तिकिनि श्रीपतिनामము हतिन निज दिव्यौषधमु चित्तशान्तिकिनि श्रीपतिनामము हतिन निज दिव्यौषधमु मतपु बन्ध विमोचనంబునకు చితజ గురుడే సిద్ధౌషధము అన్నిటికిది పరమౌషధము వెన్నుని నామము విమలౌషధము అన్నిటికిది పరమౌషధము పరిపరి విధముల భవరోగములకు హరిపాద జలమే ఔషధము పరిపరి విధముల భవరోగములకు హరిపాద జలమే ఔషధము దురిత కర్మముల తొలగించుటకును మురహరు పూజే ముఖ్యౌషధము అన్నిటికిది పరమౌషధము వెన్నుని నామము విమలౌషధము అన్నిటికిది పరమౌషధము ఇలనిహ పరముల ఇందిరా విభుని అలరి భజించుటే ఔషధము ఇలనిహ పరముల ఇందిరా విభుని అలరి భజించుటే ఔషధము కలిగిన శ్రీ వెంకటపతి శరణమే నిలిచిన మాకిది నిత్యౌషధము అన్నిటికిది పరమౌషధము వెన్నుని నామము విమలౌషధము అన్నిటికిది పరమౌషధము అన్నిటికిది పరమౌషధము అన్నిటికిది పరమౌషధము భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచర సహ యజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం ఏషవః అస్తు ఇష్టకామధుకు దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరం అవాప్స్యథ ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః దాస్యంతే యజ్ఞభావితాః తైః దత్తాన్ అప్రదాయేభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః. ఇంతవరకు స్వామివారు కర్మయోగం అనేటువంటి అంశాన్ని చక్కగా బోధించి ఆ కర్మయోగం పరాకాష్ఠ, దాని ద్వారా ఏర్పడేటువంటి యజ్ఞము, కర్మయోగం ద్వారా ఏర్పడేటువంటి యజ్ఞము, అట్టి ఆ యజ్ఞము అనేటువంటిది కర్మబంధనము నుంచి తొలగింపజేసేదిగా ఉంటుందని చెప్పనంటూ మనకు అధ్యాయం ఆరంభం నుంచే స్వామివారు ఈ కర్మయోగ సంబంధమై ఉన్న అంశాన్ని చెప్పుకొచ్చి యజ్ఞ సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని మళ్ళీ ఎక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు. యజ్ఞం అనేది మనకు వేదం పూర్వ భాగం, వేదం ఉత్తర భాగం, పూర్వ భాగం రెండుగా మహాత్ములు చెప్పే మాట. పూర్వ భాగమంతా కూడా
కర్మ సంబంధమై ఉన్నటువంటి అంశాలు దాంట్లో ప్రస్తావన జరుగుతుంది. వేదం ఉత్తర భాగము ఉపనిషత్తులు బ్రహ్మ ప్రతిపాదితము. బ్రహ్మ గమయతి త్యుపనిషత్తు. బ్రహ్మ గమయతి బ్రాహ్మీ అనుభవాన్ని పొందింపజేయటానికి ఉపనిషత్తులు చక్కగా సహకరించేటువంటివిగా ఉన్నాయి. ఈశ కేన కట ప్రశ్న ముండ మాంటిక్య ఐతరేయ తైతరేయ బృహదారణ్యక శాందోగ్య కైవల్య స్కంద అమృత బిందు అమృతనాద, ఇవన్నీ కూడా అత్యద్భుతమైనటువంటి ఉపనిషత్తులు. కొన్నైనా జీవితంలో అధ్యయనం చేయగలిగితే పుణ్యము పురుషార్థం అన్నీ కూడా సిద్ధించే అవకాశం ఉంటుంది. అట్లా ఉత్తర భాగం అనేది కేవలం నిర్గుణ నిరాకార పరబ్రహ్మతత్వ ప్రతిపాదన దాంట్లో ఉంటుంది. రెండవది పూర్వభాగంగా ఉన్నటువంటి వేదమే సర్వేశ్వరుడి చేత ఇవ్వబడ్డటువంటిది వేదం అన్నారు. ఈశ్వర ప్రోక్తము, ఈశ్వరుని ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేదముగా చెప్పే మాట కాబట్టి దాంట్లో పూర్వభాగములో దేవతారాధన అనేటువంటి అంశం ఉంటుంది. లోకంలో మానవులు అనేటువంటి వారు అనేక సమస్యలతో, బాధలతో, దుఃఖాలతో, వేదనలతో చాలా బయట తలమటిస్తూ ఉన్నారు. ప్రశాంత జీవితం అనేటువంటిది ఎవరికున్నది? ఒక తాత్విక విధానములో మహాత్ములుగా ఉన్నటువంటి వారు, నిశ్చల యోగ సమాధిని పొందినటువంటి వారు, మనస్సును అంతర్ముఖము చేసి ఆత్మావలోకనం చేసేటువంటి వారి జీవన విధానం ప్రశాంతంగా సాగిపోయే అవకాశం ఉంటుంది. కానీ అందరూ కూడా మరి వ్యవహారము, సంసారము, సాంసారిక జీవన విధానము ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ ప్రకారంగా ఉన్నటువంటి వారికి దేవతా సంబంధమై ఉన్నటువంటి ఆరాధన అవసరము. తమకున్నటువంటి బాధలు, దుఃఖములు, వేదనల నుంచి బయటపడటానికి మానవులు దేవతలని ఆశ్రయిస్తారు, దేవతారాధన చేస్తారు. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జవం బ్రహ్మచర్యం అహింసా చ శారీరం తప ఉచ్యతే. పరమాత్మ శారీరం తపః, శరీర సంబంధమై ఉన్న తపస్సు అన్నారు. ఎందుకంటే లోకాలందరూ కూడా దేహదారులై ఉన్నారు, దేహమును ధరించి ఉన్నారు, దేహాభిమానం కలిగి ఉన్నారు. దేహాభిమాన పాశేన చిరం బద్ధోసి పుత్రకః మోహోయం జ్ఞాన ఖడ్గేన తన్నికృత్య సుఖీ భవ. దేహాభిమాన పాశేన, ఇవన్నీ కూడా అంత తేలిగ్గా వదిలిపెట్టిపోయేటువంటివి కావు. ఎంత తాత్విక చింతన చేసినప్పటికీ కూడా దేహ సంబంధమై ఉన్నటువంటి భావాలు ఏదో రూపంగా వ్యక్తిలో పుడకరిస్తూనే ఉంటాయి. ఒక నిర్వికల్ప యోగ సమాధి అనేటువంటి దాన్ని పొందినటువంటి వానికి ఏమన్నా దేహ సంబంధమై ఉన్న భావాల నుంచి విడబడగలిగే అవకాశం ఉంటుందేమో కానీ కేవలం మరి సామాన్యమై ఉన్నటువంటి జ్ఞానముతో ఉన్నటువంటి వారిని అయితే ఈ దేహ సంబంధమై ఉన్న భావాలు అంత తేలిగ్గా వదిలిపెట్టే అవకాశాలు లేవు అనేటువంటి విషయాన్ని చెప్పడమే మనకు శంకరాచార్యుల వారి జీవిత చరిత్రలో వచ్చేటువంటి ఒక అంశము. దాన్ని తర్వాత కాలంలో మనీషా పంచకముగా స్వామివారు ఇచ్చినటువంటి విధానం. చిన్నతనంలోనే సర్వస్వం కూడా త్యజించి గోవింద భగవత్పాదాచార్యుల వారి వద్ద చేరి సకల శాస్త్రాలను అధ్యయనం చేసి యావత్ భారతదేశం అంతా సంచరించి ప్రస్థానత్రయాలకు భాష్యం రాసి అద్వైత తత్వాన్ని లోకానికి తెలియజేసి అనేకమైనటువంటి వేద విరుద్ధమై ఉన్నటువంటి మతాలను ఖండించి 4 పీఠాలు స్థాపించి ఎంతో వైభవపేతంగా మరి అద్వైత తత్వ మార్గంలో ప్రయాణం చేసేటువంటి తాను ఒక రోజున కాశీలో గంగా స్నానం ఆచరించి శుచిర్భూతుడై తన ఆశ్రమానికి వస్తూ ఉండగా దారిలో ఒక చండాలుడు బాగా తాగి తటస్థించాడు. వాడు బాగా తప్పతాగి తూలుతూ కుక్కలను వెంబడేసుకొని
శునకాలను వెంబటేసుకొని వస్తూ ఉంటే ఆయన రూపాన్ని చూసి శంకరుల వారు అసహించుకున్నారు. గచ్చ గచ్చ, దూరంగా పో, దూరంగా పో అన్నాడు. కదాచిత్ శంకరాచార్య కాశ్యాం ప్రతిపురీం యయౌ చండాల రూపిణం దృష్ట్వా గచ్చ గచ్చేతి చాబ్రవీత్. గచ్చ, దూరంగా పో, దూరంగా పో. వాడు బాగా తప్పతాగాడు, బాగా తూలుతూ వస్తూ ఉన్నాడు. ఈయన గారు మంచిగా గంగా స్నానం చేసి ఈబుది రేఖలు ధరించి పట్టు వస్త్రాలు ధరించి సుశిరుభూతుడై చక్కగా మడి బట్టతో మంచి పట్టు వస్త్రాలతో వస్తున్న పరిస్థితి. ఆ ప్రకారంగా వస్తున్నటువంటి వాడిని ఉద్దేశించి శంకరాచార్యుల వారు దూరంగా పో, దూరంగా పో అని చెప్పని గట్టిగా అరవటము. ఆ శబ్దాన్ని విన్నటువంటి ఆయన తేరిపార చూసి, నువ్వు దేన్ని దూరంగా పొమ్మంటున్నావు అని అడిగాడు. దేహాన్ని పొమ్మంటున్నావు, ఆత్మను పొమ్మంటున్నావా? ఏమి? అన్నమయాత్తు అన్నమయాత్తు అథవా చైతన్యమేవ చైతన్యాత్తు. అన్నమయాత్తు అన్నమయాత్తు, నీది అన్నమయ కోశమే, నాది అన్నమయ కోశమే. నీ దేహమే బంగారంతో తయారు చేసింది కాదు, నా దేహం మట్టితో తయారు చేసింది కాదు. ఇద్దరిది కూడా మాంసంతో తయారు చేసినవి. అన్నమయం చేత ఏర్పడినటువంటి దేహాలు. అట్టి ఆ దేహాలని దూరంగా పొమ్మని చెప్పని అంటున్నావా? అథవా ఒకవేళ చైతన్యాత్తు చైతన్యం, లోన ఉన్నటువంటి చైతన్యాన్ని దూరంగా పొమ్మని చెప్పి అంటున్నావా అని వాడు ప్రశ్న వేశాడు శంకరుల వారిని. ప్రత్యగ్వస్తుని నిస్తరంగ సహజానందావబోధాంబుదౌ విప్రోయం స్వపచోయమిత్యపి కోయం విభేద భ్రమః కిం గంగాంబుని బింబితేంబరమనౌ చండాలవాపీపయః. ప్రత్యగ్వస్తుని నిస్తరంగ సహజానందావబోధాంబుద, అంబుది సాగరం, ఏదో బ్రహ్మానంద సాగరం అది. అలాంటి సాగరములో అందరం కూడా ఓలలాడుతూ ఉన్నాము. అందరూ బ్రహ్మము కంటే భిన్నం కారు. కాబట్టి వాస్తవికంగా చూస్తే నీ స్వరూపం బ్రహ్మమే, నా స్వరూపం బ్రహ్మమే. ఈ విధంగా ఉన్నప్పుడు విప్రోయం స్వపశోయమిత్యపికోయం విభేద భ్రమః, నేను విప్రుణ్ణి, వాడు చండాలుడు అనేటువంటి యొక్క ఈ భేదభావన కథం ఎట్లా నీకు ఏర్పడిందనే విషయముగా ఆయన ప్రశ్న వేయటము. ఆ తర్వాత శంకరులు కొంచెం తెప్పరిల్లుకొని, ఇంత జ్ఞానాన్ని అధ్యయనం చేసినా కానీ, ఇంత అద్వైతాన్ని ఆపోసన పెట్టినా కానీ, ఈ దేహ సంబంధమై ఉన్నటువంటి యొక్క భావన ఇంకా నాలో నుంచి పోలేదే అనేదిగా ఆయన గారు పశ్చాత్తాపము చెందటము. తర్వాత వచ్చినటువంటి యొక్క అతడు సాక్షాత్ పరమశివుడే నాకు జ్ఞానోపదేశం చేసే ఉద్దేశంతో వచ్చాడని చెప్పని, ఆ విధంగా ఆయన గారు చండాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ అని, చండాలుడు కావచ్చు, చతుద్విజ బ్రాహ్మణుడు కావచ్చు, నాకు ఎవరైతే ఏముంది. చక్కటి సమయంలో ఒక మంచి జ్ఞానాన్ని ఆయన గారు అందించాడు అని ఆ శంకరులు ఆ విధంగా ఆయన సాక్షాత్ గురువుగా పరమశివుడుగా భావించుకున్న సన్నివేశం మనకు వస్తుంది. అది శంకర విజయంలో కూడా ఈ విషయం మనం చూడవచ్చు. అంటే ఏమిటంటే, మనిషిలో ఒక దేహ సంబంధమై ఉన్నటువంటి భావన అది సాధారణంగా తేలిక తొలగిపోయే అవకాశాలు లేవు. మరి ఎంత అద్వైతాన్ని ఆపోసన పట్టినా, భగవద్గీతను బాగా క్షుణ్ణంగా అధ్యయనం చేసినా, ఏం చేసినా కానీ మరి ఆ దేహ సంబంధ భావాలు ఉంటాయి. దాంతోపాటు అందరూ కూడా ఈ సంసార జీవన విధానాలలో చేరి ఉన్నారు. అనేక కష్టాలు, నష్టాలు, సుఖాలు, దుఃఖాలు, వేదనలు, బాధలు జీవితంలో సహజముగా వస్తూ ఉంటాయి. వాటి నుంచి బయటపడాలని చెప్పనంటే మానవునికి దేవతారాధన అనేటువంటి యొక్క అంశము మనకు ఈశ్వరుడు వేదం పూర్వ భాగంలో ప్రవేశించిన విధానం. దాంట్లో దేవతా సంబంధమై ఉన్నటువంటి ఆరాధనలు ఉంటాయి. దీన్ని ఉపాసనా మార్గము అన్నారు. ఈ ఉపాసన ద్వారా దేవతలను ఆరాధించి వారి అనుగ్రహానికి పాత్రులై తమకున్న కష్టాలు, బాధలు, దుఃఖాలని తొలగింపజేసుకునే విధానాలుగా ఆరంభం చేయబడ్డటువంటివే యజ్ఞములు అని అర్థం.
సహ యజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి. సహ యజ్ఞాః ప్రజా సృష్ట్వా, ప్రజలను ప్రజాపతి బ్రహ్మదేవుల వారు సహయజ్ఞ యజ్ఞములతో కూడా సృష్టించాడు అన్నారు. కనుక ఈ ఆరాధన సంబంధమై ఉన్నటువంటి అంశము మనకి తొలి నుంచి ఉన్నది. పూర్వకాలంలో మరి వేదకాలం అని చెప్పుకోవచ్చు. అట్టి ఆ వేదకాలములో అప్పట్లో వారు సాకార విధానములో దేవతలను ఆహ్వానం చేసేవారు. అగ్నియే వాళ్లకు సాకార మూర్తి. అప్పట్లో ఆరాధనా విధానం. అందరూ కూడా ఆయా దేవతల్ని మంత్రభాగాల ద్వారా అగ్ని ద్వారా ఉపాసించి మరి వాళ్ళ అనుగ్రహాన్ని పొందేవాళ్ళు. అది మనం చూస్తే మనకి వేదం పూర్వ భాగంలో వచ్చేటువంటి ఒక అంశము. అందువల్ల మరి మాకు యజ్ఞాలు వద్దు, పూజలు వద్దు, వ్రతాలు వద్దు, ఇవన్నీ వద్దని చెప్పి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా సర్వసంగ పరిత్యాగులు. ఈ సంసారం వద్దు, వ్యవహారం వద్దు, ఈ సమాజమే వద్దు అని చెప్పి అనుకుని దూరంగా వెళ్ళిపోతారు కొంతమంది. ఏ హిమాలయాలకో మంచు కొండలకో వెళ్ళిపోయి ఎక్కడో కూర్చుంటారు గుహలలో, చెట్ల కింద. ఇక వాళ్ళకి ఇలాంటి ఏం అవసరం లేదు. ఏక్ నిరంజన్. కేవలం వారి మార్గం నిరాకార పరబ్రహ్మతత్వాన్ని అవలోకన చేసే విధానం గల తపస్సు. విద్యా తపోభ్యాం పూతాత్మ. విద్యా తపోభ్యాం తపస్సు వాళ్ళ చేసేటువంటి విధానము. కాబట్టి ఆ ప్రకారంగా వాళ్ళకి ఎలాంటి సంసార వ్యవహారము కానీ, సామాజిక వ్యవహారం కానీ, సుఖదుఖాలు కానీ, లాభ నష్టాలు, బాధలు, వేదనలు, వీటికి దూరంగా వెళ్ళిపోయారు వాళ్ళు. యతీశ్వరులు అంటారు. మునులు యతీశ్వరులు, సర్వసంగ పరిత్యాగులు, ఇట్లా మనం వింటూ ఉంటాం లోకంలో. కనుక అంత లెక్క పోవటం అని చెప్పనంటే, ఆ విధంగా సర్వం త్యజించిపోవటం అంటే అది ఒక త్యాగ భావనే. త్యాగే నైకే అమృతత్వ మానసు. ఆ విధంగా సమస్తం కూడా త్యజించి వెళ్ళిపోయే వాళ్ళు లోకంలో ఉన్నారు, లేకుండా లేరు. రమణ భగవానుల వారు చిన్నతనంలోనే మరి ఇంటి నుంచి బయటపడ్డాడు. ప్రశాంతముగా నడుచుకుంటూ తిరుమన్నామలై చేరుకొని వాడు చిన్న గుహలో కూర్చుని తపస్సు కొనసాగించుకున్నాడు. మనకు అంత వైరాగ్యము, అంత త్యాగం ఉంటే పర్వాలా. మనకి యజ్ఞాలు వద్దు, యాగాలు వద్దు, పూజలు వద్దు, జపాలు వద్దు, ఏమొద్దు. ఆయనే పెట్టుకోవాల రమణ భగవానుల వారు. కేవలం ధ్యానం. అది ధ్యాన మార్గంలోనే ఆయన జీవనం అంతా కూడా కొనసాగిన విధానం. తపస్సు అన్నారు. దాన్నే ధ్యానము అంటారు, తపస్సు అంటారు. ఆ మనస్సుని అంతర్ముఖము చేయటం. సర్వసంకల్ప సన్యాసి యోగ ఆరూఢ. మనస్సులో ఏ సంకల్పము లేకుండా కేవలం హంస యొక్క ఆశ్రయంలో ఉండి నివృత్తి మార్గంలో ప్రయాణం చేయటం. అది ఈ ప్రకారంగా ఇక వారికి ఏమి లేదు. కరతల భిక్ష, 2 చేతులే భిక్షాపాత్రగా చేసుకుని 2-3 ఇండ్లకు తిరిగి ఏదో కాస్త భిక్ష స్వీకరించి ఆ తర్వాత తరుతల వాస, ఏ చెట్టు కిందో పుట్ట కిందో గుహలోనో కూర్చొని తపస్సు చేసుకునే విధానంగా ఉన్నారు. రమణ భగవానులు అలాంటి వాళ్ళు ఉన్నారు. మలయాళ స్వాముల వారు కూడా అలాంటి విధానంలోనే 12 సంవత్సరాలు గోగర్భంలో, తిరుమల కొండ గోగర్భంలో కూర్చున్నాడు. ఇప్పుడేదో కొన్ని సౌకర్యాలు ఏర్పడ్డాయి అక్కడ. ఆయన ఆ కాలంలో ఏర్పాటు చేసుకున్న కాలంలో అంత సౌకర్యాలు లేవు. ఆ నదికి అవతల చిన్న గుహ ఉంటే ఆ గుహలో కూర్చున్నాడు. అక్కడ ఎలాంటి కాంతులు, లైట్లు ఏమి ఉండవు. రాత్రిపాటు చీకటి గీయారం. ఆడ పులులు, సింహాలు కూడా సంచరించే ప్రదేశం. అనేక పాములు, తేళ్లు సంచరించేటువంటి ప్రదేశం. నిర్జరారణ్యం. అలాంటి ప్రదేశంలో 12 సంవత్సరాల కాలం పాటు తపస్సులో మునిగి ఉన్నాడు అంటే సామాన్య విషయమా? ఇప్పటికీ గోగర్భం ఉన్నది. ఎవరన్నా పోతారన్నా వాళ్ళు ఎవరు కాదనరు. పోయి కూర్చో గోగర్భంలో. ఎవరు పోయే చెప్పండి.
నా ఇల్లు ఏం కావాలి, నా పిల్లం ఏం కావాలి, నా బిడ్డలు ఏం కావాలి, నా కూతుర్లు ఏం కావాలి, నా మనవాళ్ళు ఏం కావాలి, నా ఆస్తులు ఏం కావాలి, నా ఇల్లు ఏం కావాలి. ఎవడు ఎవడు వదిలిపెట్టి పోయేది. ఒక్క పూట ఇల్లు వదిలిపెట్టి బయటికి పోతే అర్థమవుతుంది. రెండో పూట ఇంటికి చేరుకొని అయ్యా అమ్మ అనుకుంటారు. అదొక వైరాగ్య ప్రకరణం. అంత తేలిగ్గా వచ్చేటువంటి విధానం ఏం కాదు. మనకు అప్పుడప్పుడు ఆవేశాలు వస్తూ ఉంటాయి. ఏదైనా ఇంట్లో గొడవలు పడితేనో, భార్య ఏదైనా ఒక మాట అంటేనో, ఏదైనా ఉద్యోగం పోతేనో, ఉన్న ఆస్తులు పోతేనో, ఏదైనా నష్టాలు వస్తేనో వైరాగ్యం వస్తుంది. నాకు ఎద్దు ఈ సంసారం వెళ్ళిపోతున్నా అంటాడు. ఎక్కడికో చిన్మయ రంజమో, లేకపోతే ఇంక చిన్మయ మిషన్కో, దయానంద ఆశ్రమానికో, లేదా మాకు పక్కన ఉన్న సుఖబ్రహ్మానికో, లేదా వ్యాసాశ్రమానికో ఎక్కడికో వస్తారు. 4 పూటలు ఉండగానే అర్థమవుతుంది ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏమిటో. ఇంటికాడ ఉన్న సుఖాలకి, ఇక్కడ ఉన్న బాధలకి తట్టుకోలేడు. ఇక నీకు దుప్పట్లు ఉండవు, తిండ్లు ఉండవు, పరుపులు ఉండవు, నేల పడక, సన్నీటి స్నానము, రుచి లేని ఆహార పదార్థాలు, ఇట్లా ఉండే విధానం చూసినప్పుడు మనిషి ఎంబటే మనస్సు మళ్ళా మరలుతుంది. ఏదో బాధలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, అరుచుకుంటాం, తిట్టుకుంటాం. అంత మాత్రం అంత వైరాగ్యం రావాలా అని చెప్పని మళ్ళీ చక్కా పోయి బస్ ఎక్కి ఇంటికి చేరుకుంటాడు అతన్ని. అట్లాగా మరి చూస్తే సామాజిక ప్రాణి, సమాజంలో జీవించే ప్రాణి మానవుడు. దూరంగా పోయి అరణ్యాల్లో ఉండాలంటే వాడు ఉండలేడు. ఎత్తుక్కుంటే వాళ్ళు ఇంటికి రావాల్సిందే. కాబట్టి ప్రకారంగా ఒక జీవన విధానంలో, ప్రవృత్తి విధానంలో మానవులు మరి ఉన్నారు, సంసార జీవనంలో ఉన్నారు. ఇట్లా ఉన్నటువంటి వారు కలిగేటువంటి బాధలు కానీ, వేదనలు కానీ, సమస్యలు కానీ, దుఃఖాలు కానీ అన్నింటికీ పరిష్కారంగా దేవతా సంబంధమై ఉన్నటువంటి ఆరాధనా కార్యక్రమాలను కూడా మహాత్ములు ఏర్పాటు చేశారు. దాన్నే కర్మోపాసనలు అని చెప్పని అంటారు. అందువల్ల వీటిని మనం నిరసించాల్సిన అవసరం లేదు. నీకు ఒకవేళ వద్దనుకుంటే జ్ఞాన మార్గం వెళ్ళిపో, కేవలం ధ్యానాన్ని పెట్టుకో. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన సమాధులు వెళ్ళిపో. నిన్నెవడు అడ్డుపడేది ఎవరు లేరు. కానీ అందరు రావాలంటే నీ మార్గం అటు ఎందుకు వస్తాడు? నీకంత వైరాగ్యం కలిగితే నువ్వు వెళ్ళిపో అని చెప్పని అంటారు తప్ప, మిగతా వాళ్ళకి ఉండే వ్యవహారం అంతా ఉంటుంది. అంత వైరాగ్యం ఉండదు, అంత త్యాగం ఉండదు, అంత ఆధ్యాత్మికం పట్ల మక్కువ ఉండదు. అలాంటి వాళ్ళు లోకంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ తరహాగా ఉన్నటువంటి విధానాలుగా వాళ్ళకి సర్వేశ్వరుడు కర్మోపాసనలను వాళ్ళకి అందించాడు. కర్మాణి చిత్తశుద్ధ్యర్థం ఐకాగ్ర్యార్థం ఉపాసన మోక్షార్థం బ్రహ్మ విజ్ఞానం ఇది వేదాంత డిండిమః. శంకరాచార్యుల వారు కూడా ఇది చెప్పుకొచ్చిన విధానము. కర్మాణి చిత్తశుద్ధ్యర్థం, కర్మలు అనేటువంటివి చిత్తశుద్ధికి, ఐకాగ్ర్యార్థం ఉపాసన మార్గం ద్వారా ఏకాగ్ర మనసుతో పెట్టుకుని చేయటము, మోక్షార్థం బ్రహ్మ విజ్ఞానం. కాబట్టి మోక్షం అనేది బ్రహ్మ విజ్ఞానం అన్నారు. కనుక ఈ ప్రకారంగా మనకి ఇటు జ్ఞాన సంబంధ అంశము, కర్మోపాసన సంబంధ అంశం రెండు కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ ప్రకారముగా అక్కడ మరి ఇంతవరకు మనకి ఈ 3వ అధ్యాయం ప్రారంభం చేసినప్పటి నుంచి మనం చెప్పుకున్నాం. చాలా లోతైనటువంటి యొక్క అంశాలను కూడా మనం స్పృశించాం. మరి స్వామివారు కేవలం ఈ సాధనా సంబంధ అంశంతోనే 3వ అధ్యాయం ప్రారంభం చేశాడు. లోకేస్మిన్ ద్విధా నిష్ఠా పురా ప్రోక్త మయానక జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అని చెప్పనంటూ ఒకటి కర్మయోగము, జ్ఞానయోగం అంటూ దాని ద్వారా నైష్కర్మ్య సిద్ధి, మోక్ష సిద్ధి అనేటువంటి అంశం మీద ఇంతవరకు మనం చక్కగా లోతైనటువంటి యొక్క అంశాలని చక్కగా మాట్లాడుకోవటం కూడా జరిగింది. ఆ తర్వాత యోగముతో యజ్ఞ సంబంధ అంశాన్ని ముడివేసి స్వామివారు ఇక్కడ చెప్పుకొస్తూ మరి దాని జ్ఞాన యజ్ఞముగా చెప్పుకొచ్చిన అంశం నిన్న మనం చెప్పుకున్నాము. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన, అది జ్ఞాన యజ్ఞముతో ముడిపడి ఉన్నటువంటి అంశము ఆ శ్లోకము. ఆ తర్వాత వచ్చే శ్లోకాలు ఇక్కడ మనకి సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి
సహయజ్ఞా ప్రజలను సహయజ్ఞా యజ్ఞములతో కూడా ప్రజాపతి బ్రహ్మదేవుల వారు ఉవాచ సృష్టించి ఉవాచ పలికాడన్నమాట. అనేన ప్రసవిష్యధ్వం ఏషః వహ అస్తు ఇష్టకామధుకు. అనేన ఈ యజ్ఞముల ద్వారా ప్రసవిష్యధ్వం ఏష వహ మీకు ఇష్టకామధుక్కు. దుక్ అంటే పెతకటం. గోవు యొక్క పొదుగును పట్టి ఎట్లయితే పాలు పితుకుతారో దాన్ని దుక్కు అని చెప్పని అంటారు. ఆ విధముగా అస్తు ఇష్టకామధుకు. నువ్వు ఏవైతే జీవితంలో కోరుకునేవిగా ఉన్నాయో అవన్నీ కూడా నీకు ప్రసాదించేటువంటివిగా ఈ యజ్ఞములు ఉన్నాయని చెప్పేసి ఆ ప్రజాపతి ఉవాచ పలికెను అని మనం చూస్తే వేదం పూర్వభాగములో అనేక రకములై ఉన్నటువంటి యజ్ఞాలన్నీ కూడా ఉన్నాయి. అవి దేవతా సంబంధమై ఉన్నటువంటి ఉపాసన ప్రక్రియ అన్నమాట. దేవతలను ఆ కాలంలో యజ్ఞముల ద్వారా ఆహ్వానించేవారు, యజ్ఞముల ద్వారా ఆరాధించేవారు. తర్వాత కాలంలో మనకి ఈ విగ్రహారాధన అనేటువంటిది తర్వాత ఏర్పడింది. మనకున్న పంచభూతాలు ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ పంచభూతాలు. ఈ పంచభూతాలలో చూసినట్లయితే ఆకాశం కనపడే వస్తువు కాదు, వాయువు అనేది కూడా కనపడే వస్తువు కాదు. ఆ రెండు అమూర్తములు అంటారు. మనకు యాజ్ఞవల్కి బృహదారణ్యకోపనిషత్తులో ఈ రెండింటి గురించి ప్రస్తావిస్తూ అమూర్త పదార్థములు, మూర్త పదార్థములు అని చెప్పని అంటారు. అమూర్త పదార్థములు 2, మూర్త పదార్థములు 3 అన్నారు. అమూర్త పదార్థములు ఆకాశము, వాయువు. మూర్త పదార్థములు అగ్ని, జలము, పృథివీ. చాందోగ్యోపనిషత్తులో ఉద్దాలకుడు శ్వేతకేతువుకి సృష్టి సంబంధమై ఉన్న కార్యాన్ని బోధిస్తూ ఈ మూర్త పదార్థములు అనేటువంటి వాటి విషయం వరకు మాత్రమే మాట్లాడతాడు. ఆ తర్వాత కాలంలో బ్రహ్మసూత్రాలలో ఈ విషయమై కొంత ప్రస్తావన కూడా జరుగుతుంది. ఒక ప్రశ్న వస్తుంది బ్రహ్మసూత్రాలలో. తైత్రీయోపనిషత్తులో ఈ పంచభూతాల ప్రస్తావన తీసుకొచ్చారు. మరి చాందోగ్యోపనిషత్తులో ఈ 3 భూతాలే అనే విషయంగా తీసుకొచ్చారు. ఏది కరెక్టు అనే విషయం మీద మీకు బ్రహ్మసూత్రాలలో ఒక అధికరణం కూడా ఏర్పడుతుంది. అక్కడ దానికి సమన్వయ విధానంగా వ్యాసుల వారు మనకి అందించిన విధానం ఉంటుంది. తైత్రీయంలో 5 భూతాలు చెప్పుకొచ్చారు. ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయు అగ్నే ఆపహ అద్భ్య పృథివీ అంటూ పంచభూతాల ప్రస్తావన వస్తుంది. మీకు చాందోగ్యోపనిషత్తు ఉద్దాలక శ్వేతకేతు సంవాదంలో మరి అగ్ని కాడించే మీకు సృష్టి వ్యవహారం అంతా చెప్పుకొస్తారు అక్కడ. ఎందుకంటే లోకంలో ఈ మూర్తములు, ఆకారములు ఏవైతే ఉన్నాయో నామరూపాత్మిక ఆకారాలు ఇవన్నీ కూడా అగ్ని కాడించి ఏర్పడ్డాయి. మీకు అగ్నికి పైన ఉన్నటువంటి 2 అవి ఆకార రహితములు, ఆకారము లేవు, చూసేందుకు కనపడేటువంటివి కాదు, కంటికి గోచరించేటువంటివి కావు. వాయువు లేదా అంటే ఉందా అంటాం, మరి చూసావా అంటే ఎవడు చూశాడు? ఆకాశం ఉందా అంటే ఉంది అంటాం, నువ్వు చూసావా అంటే అది కనపడే వస్తువు కాదు, అది సూక్ష్మం గల వస్తువు అన్నమాట. కంటి కనపడకుండా ఉన్నటువంటిది, కంటి కనబడేటువంటి విధానంగా లేవు. కారణం ఏంటంటే మరొక అంశంగా చూస్తే మనకు ఈ అగ్ని నుంచి ఏర్పడింది నేత్రేంద్రియం. కాబట్టి అగ్ని యొక్క కార్యం నేత్రేంద్రియం కాబట్టి ఈ నేత్రము అగ్ని యొక్క సంబంధమైన రూపాన్ని చూస్తుందే తప్ప మరి వాటి కారణమై ఉన్నటువంటి వాయువుని చూడలేదు, ఆకాశాన్ని చూడలేదు నేత్రేంద్రియం. ఎందుకంటే దేని కారణమై ఉంటుందో ఆ కార్యం వల్ల కారణాత్మకమై ఉన్నటువంటి అంశాన్ని గుర్తిస్తుందే తప్ప మిగతా వాటిలను గుర్తించే అవకాశాలు ఉండవు. అందువల్ల నేత్రానికి మీకు వాయువు కనపడదు, ఆకాశము కనపడదు. ఇట్లా ఇంద్రియాలలో కూడా అవి మరి ఏ యొక్క భూత సంబంధమై ఉంటాయో ఆ భూత సంబంధం వరకు మాత్రమే పనిచేసే విధానం ఉంటుంది. ఇదొక నియంత్రణ కలిగి ఉన్నటువంటి విధానం.
నాలుక ఉందనుకోండి, ఆ నాలుక అనేది జలం యొక్క అంశతో ఏర్పడింది కాబట్టి జల సంబంధమైన రసాలు గుర్తిస్తుందే తప్ప అది మరొక విషయం గుర్తించే విధానంగా పోదు. గంధాలను గుర్తించదు, దృశ్యాలను గుర్తించదు, శబ్దాలను గుర్తించదు జిహ్వ. అది కేవలం జల సంబంధం ఏర్పడింది కాబట్టి రసాలు మాత్రమే గ్రహిస్తుంది. ఆ ప్రకారంగా నేత్రం చూసినట్లయితే అది దానికి అగ్ని గోచరిస్తుంది, జలం గోచరిస్తుంది, పృథివీ గోచరిస్తుంది. ఈ మూడు కూడా మరి ఈ సాకారత్వము కలిగి ఉన్నాయి. ఈనాడు మనం ఒక ఆకారం కలిగి ఉన్నాము అని చెప్పనంటే ఈ మూడింటి అనుగ్రహం కారణమే. మన శరీరం ఏంటంటే అగ్ని, జలము, పృథివీ, వీటి ద్వారానే లోపల వ్యవహారం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మనం ఈనాడు అనగా ఇంద్రియ అగోచరముగా ఉన్నటువంటి మనం, నేను అనేది కేవలం జీవాత్మ అనుకుందాం. అంటే ఆ జీవాత్మకు ఉపకరణముగా ఉన్నటువంటిది సూక్ష్మదేహం, ఇంద్రియాత్మక సూక్ష్మదేహం. కాబట్టి ఈ సూక్ష్మదేహము కనపడేది కాదు, లోన ఉన్న జీవుడు కనపడేటువంటి వాడు కాదు. చుట్టూ కూర్చుంటారు, పోయాడో 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 అని. ఆ విధంగా వాళ్ళు గుండెలు బాదుకుంటూ ఉంటారు. ఏమమ్మా నువ్వు పోయావు అని చెప్పి అంటున్నావు కదా, నువ్వు చూసావా పోయిందని చెప్పి అడిగితే ఆమె మాట్లాడుతుంది, పక్క పోయిందని నేను పోయిందని చెప్పి అన్నా అని చెప్పి అంటుంది తప్ప కనపడే విధానం కాదు కదా. చుట్టూ అందరూ కూర్చున్నా కానీ పోయేవాడు కనపడకుండా వెళ్ళిపోతాడు. ఏమిటి పోయినందుకు గుర్తు అని చెప్పనంటే నాడి కొట్టుకోవటం లేదు, శ్వాస ఆడటం లేదు, ఆ శ్వాస ఆగిపోవటం అనేది ఆ విధంగా వాళ్ళు పోయాడనే విషయంగా నిర్ధారణ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఎంతమంది చుట్టూ కూర్చున్నా, ఎంతమంది చూస్తూ ఉన్నా, లోన ఉన్న జీవుడు దేహము నుంచి నిష్క్రమణం చేసే సందర్భంలో అది కనపడేటువంటిది కాదు, వెళ్ళిపోతుంది అంతే. అది అట్లా అది వాయువు అంశము కావచ్చు, ఆకాశాంశము కావచ్చు, వేరే అంశాలు కావచ్చు. అది సూక్ష్మ దేహం కనపడేది కాదు, స్థూల దేహమే కనపడేది. ఎందుకంటే అది అగ్ని, జలము, పృథివీ ఈ మూడింటి యొక్క సమ్మేళనముతో ఏర్పడ్డటువంటి ఆకారము ఈ యొక్క దేహం అనేటువంటిది. కాబట్టి ఆ ప్రకారముగా ఆకాశము, వాయువు అక్కడ మీకు సాకార విధానం లేదు కాబట్టి ఆరాధనా విధానం మీకు అగ్ని కానించే ఆరంభమయ్యింది. అందులో ఎక్కడ పడ్డా మీకు హోమగుండాలు, ఆ హోమగుండాలలో సమిధులు, హవిస్సులు వేసి మంత్ర భాగాలను పఠనం చేస్తూ ఆయా దేవతల్ని ఆహ్వానం చేసే విధానంగా మనకి మరి పురాణాలలో చూస్తాము, మరి భారత భాగవతాదులలో చూస్తాము, రామాయణంలో అన్నిట్లో మనం చూస్తూ ఉంటాం. మునుల కాలంలో అరణ్యాలలో యజ్ఞయాగాదులు చేయటం, రాజులు యజ్ఞయాగాదులు చేయటం చూస్తూ ఉంటాం. అందుచేత ఇక్కడ చూసినట్లయితే ఆరాధన అనేటువంటి యొక్క అంశం అగ్ని నుంచి ఏర్పడింది. కాబట్టి అగ్నిని ముందు ఆ కాలంలో ఆరాధన చేస్తూ ఉన్న విధానము, తర్వాత కాలంలో ఈ పృథివీ సంబంధమై ఉన్నటువంటి పదార్థాలతో దేవతల సంబంధ ఆకృతులను ఏర్పాటు చేసుకుని వాటి యందు అర్చనా భావాలను మానవులు ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఎవరెవరికి ఏ దేవత పట్ల భక్తి భావన ఉంటుందో, ఆరాధనా భావన ఉంటుందో ఆ దేవతకు ఆ గ్రామంలో తన ఇంటికాడ మంచిగా గుడి నిర్మాణం చేసుకుని ఆ గుడిలో స్వామిని ప్రతిష్ఠ చేసుకుని అక్కడ ఆరాధించుకునే విధానాలుగా మరి అందరూ తమ తమ గ్రామాలలో పెట్టుకున్నారు. ఇది సులభతరముగా ఉండే విధానంగా మానవులు ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం. అది పృథివీ సంబంధమై ఉన్నటువంటి అంశములతో ఏమి శిలామృద్ధారు పాత్రేషు దైవ బుద్ధి ప్రకల్పిత అకల్పిత స్వయం జ్యోతి ఆత్మధ్యాన పరాయణ అని ఉత్తర గీతలో చెప్పే మాట. శిలామృద్ధారు పాత్రేషు దైవ బుద్ధి, శిల, మృత్తు, మట్టి, దారు, కట్టె వీటి మీద మరి ఆ పురాణ పురుషులు పురాణాలలో దేవతల గురించి వర్ణన ఉంటుంది కాబట్టి ఆ వర్ణన బట్టి ఆ చిత్రీకరణ కూడా చేసుకోవడం జరుగుతుంది. దాన్ని అనుసరించి ఒక ఆరాధనా ప్రక్రియగా జరుగుతున్న విధానం. ఈనాడు దేవీ భాగవతం ప్రధానంగా తీసుకుని మరి అమ్మవారి ఈ నవరాత్రులు, విజయదశమి ఎంతో విశేషముగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. భక్తి భావనతో అందరూ కూడా సేవించుకుంటూ
అమ్మవారిని. అందుచేత ఆరాధన జీవితంలో అవసరము. పూజ విధానము అవసరము. ఈ ప్రకారంగా మరి మానవులు భౌతికముగా ఉన్నటువంటి యొక్క జీవన విధానం గడుపుకుంటూ ఉన్నారు కాబట్టి ఆరాధన చేసే విధానం ఈనాడు మనం ఈ ఆరాధన విధానం ఈ శిలల యందు, రాతి యందు, దారువుల యందు ఏర్పాటు చేసుకున్నటువంటి అంశము. పూర్వకాలంలో అగ్ని యందు దేవత ఆహ్వానం దాన్ని యందు చేసుకునేవాళ్ళు. కాబట్టి మీకు భగవద్గీతలు ఎక్కువగా యజ్ఞ సంబంధమై ఉన్న ప్రస్తావనలు వస్తూ ఉంటాయి. సహయజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అన్నారు. ఈ ప్రకారంగా యజ్ఞ సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశము దీని ద్వారా దేవతల్ని ప్రసన్నం చేసుకోవడం అనేటువంటిది ఉంటుంది. ఇది ప్రవృత్తి మార్గంలో ప్రయాణం చేసేటువంటి వారు, సంసార జీవన విధానాన్ని కొనసాగించుకునేటువంటి వారు, వాళ్ళకు ముఖ్యంగా దేవతారాధన అవసరము. జీవితంలో ఏ కష్టాలు వచ్చినా దేవుడితో మొరబెట్టుకోవడం లాంటిది ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా ఆ కాలంలో యజ్ఞములు అనేటువంటివన్నీ ఇప్పుడు విరివిరిగా అనేక చోట్ల అనేక మంది చాలా విశేషంగా చేసే విధానాలు లాంటి మనం చూస్తాం పురాణాలలో. ఈ కాలంలో చూసినట్లయితే ఎక్కడో ఆశ్రమాలలోనో ఆలయాలలోనో పొందిన సందర్భాలు వచ్చినప్పుడు యజ్ఞం చేసే విధానం తప్ప మరి అంత విశేషముగా జరిగే విధానాలు ఇప్పుడు కావు. ఇప్పుడు ఏంటంటే ఎక్కడ పడ్డ ఆలయాలలో అర్చనలు, అభిషేకాలు వీటితోనే కొనసాగుతుందే తప్ప యజ్ఞం చేసే విధానాలు ఈ కాలంలో తక్కువగా ఉన్నాయి, ఆ కాలంలో ఎక్కువగా ఉండేవి. యజ్ఞం యొక్క సంబంధ విషయంగా చూసినట్లయితే దీంట్లో ఒక వైజ్ఞానిక సంబంధమై ఉన్నటువంటి అంశం కూడా ఉన్నది. ఏ పదార్థం సూక్ష్మమవుతుందో ఆ పదార్థం వ్యాపకమవుతుంది. అది సృష్టిలో ఉన్నటువంటి విధానం. అనేక పరమాణువులు ఘనీభవించినప్పుడు ఒక పదార్థంగా ఏర్పడుతుంది, నామరూపాలుగా ఏర్పడుతుంది. నిత్య పరమాణు రూప, అనిత్య కార్యరూప అన్నాడు వైశేషికారుడు. నిత్య పరమాణు రూప, పరమాణువులు నిత్యమై ఉన్నాయి. ఆ పరమాణువులే కలిసి 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 అనేక లక్షల కోట్ల పరమాణువులు ఘనీభవించిన పదార్థమే ఒక ఆకారము అని చెప్పని అంటారు. అవి అగ్ని ద్వారా తప్తమైనప్పుడు అణువులు విడబడతాయి, విడబడి గాలిలో కలుస్తాయి. గాలిలో కలవటం వల్ల వాటి ప్రభావం వ్యక్తుల మీద ఉంటుంది అనేటువంటి విషయం. ఎట్లాంటి విధానంగా మనకి అనుభవంలోకి వస్తుందని చెప్పనే విషయం చూసినట్లయితే, మీరు మీ గృహంలో తలుపులు ద్వారాలు మొత్తం మూసిపారేసి స్టవ్ రాజేసి ఆ స్టవ్ మీద ఒక 4-5 ఎండు మిరపకాయలు పెట్టేసి నిశ్చలముగా ధ్యానంలో కూర్చోండి. వాటి ప్రభావం ఎట్లా ఉంటుందో మనం నసాలం అంటే విధానంగా వస్తుంది, అందరికీ అర్థం అవుతుంది. 4 మిరపకాయలు ఆ స్టవ్ అగ్నిలో కనుక తప్తం చేసినట్లయితే వాటి యొక్క మరి అణువులు విడబడి గాలిలో కలిసి అవి మన మీద దాడి చేసి ఆ యొక్క గాలి పీల్చలేని పరిస్థితిగా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఓ ప్రభావం అన్నమాట, పదార్థం యొక్క సంబంధమై ఉన్న ప్రభావం. ఒక మిరపకాయ 2 మిరపకాయలు ఆ ప్రకారం అగ్నిలో తప్తం చేసినట్లయితే అవి తప్తమై వాటి యొక్క అణువులు విడబడి గాల్లో కలిసి మరి మన యొక్క శ్వాసకోశం ద్వారా లోనకు పోయినప్పుడు మనం పొందేటువంటి యొక్క బాధ అది. ఆ ప్రకారంగా ఏంటంటే మన అగ్నిలో మహాత్ములు అనేకమైనటువంటి పదార్థాలని హోమం చేస్తారు, తప్తం చేస్తారు. చేసినప్పుడు ఆ పదార్థాలన్నీ కూడా విడబడి గాలిలో కలిసి గాలిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా సంబంధ కణజాలాన్ని, అనారోగ్యానికి హేతువులుగా ఉన్నటువంటి వాటిని నశింపజేసే విధానము అని చెప్పని మనకి ఆరోగ్యపరంగా చెప్పేటువంటి అంశం ఇది. ఎందుకంటే పూర్వకాలంలో చాలా చిన్న చిన్న గ్రామాలుగా ఉండేవి, ఎక్కువగా వానలు బాగా పడుతూ ఉండేవి. ఆ విధంగా అనేక పదార్థాలు తడిసి మురిగి వాటి నుంచి అనేక సూక్ష్మ జీవులు ఉత్పన్నమయ్యే విధానంగా ఉండేవి. ఆ కాలంలో వైద్య విధానం కూడా తక్కువగా ఉండేది కాలం కనుక గాలిలో చేరినటువంటి ఈ బ్యాక్టీరియా సంబంధ కణజాలాన్ని తొలగింపజేసుకోవడానికి కూడా వాళ్ళు విధంగా చేసిన విధానం. ఈనాడు మనం తాగే నీళ్లు కూడా శుద్ధం చేసుకుంటూ ఉన్నాం.
ఆ భూమిలో ఉన్నటువంటి జలాన్ని పైకి తీసినప్పుడు ఆ భూమిలో చేరి ఉన్నటువంటి సూక్ష్మ జీవులు మరి ఆ యొక్క నీటిలో కలిసినప్పుడు దాని ద్వారా అనేకమైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జలాన్ని శుద్ధం చేసుకుని మనం తాగుతూ ఉన్నాం. అట్లా ఆహార పదార్థాలు కూడా కల్తీ లేకుండా ఉండేట్లుగా శుద్ధముగా వాటిలను చూసి వాటిని కూడా వాడుకునే విధానంగా చేసుకుంటూ ఉన్నాం. ఈ పదార్థాలు ఎంత శుద్ధం చేసుకుందాం అని చెప్పి అనుకున్నా కానీ అవి ఎరువులతో పండించేటువంటివిగా ఉన్నాయి. కాబట్టి ఆ ఎరువుల యొక్క సంబంధమై ఉన్నటువంటి రసాయనాలు విషపూరిత రసాయనాలు ఆకుకూరల్లో కానీ కూరగాయల్లో కానీ లేకుండా ఉండే అవకాశాలు లేవు. అయినా కానీ మనం వాటికి అలవాటు పడ్డాం. మన దేహం కూడా వాటికి అలవాటు పడింది. తినక తప్పదు. లేదంటే మనమే సాగు భూమి పెట్టుకుని ఎలాంటి ఎరువులు లేకుండా కూరగాయలు అవి పండించుకొని చేసుకోవాల్సి ఉంటుంది. అంత ఓపిక, శ్రద్ధ, సహనము ఎవరికి ఉంది చెప్పండి? అందువల్ల ఎవరు ఈ పని చేయగలిగే విధానాలు లేవు. తెచ్చుకోవాల్సిందే, వండుకొని తినాల్సిందే. రసాయనాలు వేసాడు, మందులు వేసాడు, విషాలు పోసాడు, లోనకు పోతాయి. తప్పదు. ఏదేమరి శుద్ధం చేసుకుని తీసుకోవటం ఆహార పదార్థాలు. అట్లా జలాన్ని కూడా శుద్ధం చేసుకుని మనం దాన్ని తీసుకునే విధానం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి కూరగాయలు, బియ్యం ఇలాంటి శుద్ధం చేసుకున్నాం కంటి కనబడే వస్తువులు. కాబట్టి అట్లనే జలం కూడా అందుబాటులో మనకు ఉంది. కాబట్టి దాన్ని ఫిల్టర్ చేసుకుని శుద్ధం చేసుకుని తాగే విధానం చేసుకుంటూ ఉన్నాం. మరి గాలి, పీల్చే గాలి, ఆ గాలిలో అనేకమైనటువంటి సూక్ష్మ జీవులు ఉంటాయి. మన మధ్యకాలంలో కరోనా అనేది ఒకటి వచ్చింది. కంటి కనబడిందా వస్తువు ఏమన్నా? ఎవరో కనపడలేదు. కొన్ని లక్షల మందిని మరి అట్లాగా తీసుకుపోయింది. మన కళ్ళ ముందేగా కరోనా వచ్చి ఎంత బాధలు పడ్డారు, ఎంతమంది అసూలు బాశారు, ఎంతమంది బెంబేలు ఎత్తిపోయారు. బయటికి పోవాలంటే భయం అయిపోయింది. మాస్క్ లేకుండా పోయే అవకాశాలు లేవు. అది ఎట్లాగో బయటపడ్డాం కాబట్టి సరిపోయింది. అది కొనసాగితే అట్లాగే ఎంతమంది భూమి మీద ఉండేది, మొత్తం చాలామంది వెళ్ళిపోయేవాళ్ళు. కాబట్టి ఆ ప్రకారం కొద్ది కాలం పాటు మరి అట్లాగా ఉంది, వెళ్ళిపోయింది. అలాగా కొన్ని అనారోగ్య సంబంధమై ఉన్నటువంటి సూక్ష్మ జీవులు గాలిలో చేరి ఉంటాయి. అలాగా ఉన్నటువంటి మనం పీల్చేది ఆ గాలి. కాబట్టి ఆ గాలిని శుద్ధం చేసుకునే విధానాలుగా యజ్ఞము అనేటువంటి దాన్ని వినియోగింపజేశారు. కాబట్టి ఆ యజ్ఞములో అనేకమైనటువంటి సుగంధ ద్రవ్యాలు కానీ, వనమూలికలు కానీ, హవిస్సు, నెయ్యి అన్నీ కూడా దాంట్లో పోస్తారు. కాబట్టి దాని ద్వారా తప్తమైనటువంటి ఆ పదార్థాలు గాలిలో కలిసి ఆ గాలిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా సంబంధ అనారోగ్యాలకు హేతువై ఉన్నటువంటి వాట్లను లేకుండా చేసే విధానము అని చెప్పనే విషయంగా మహాత్ములు ఏర్పాటు చేసిన అంశముగా భావించుకోవచ్చు. కాబట్టి వీటి మీద తర్జన భర్జనలు అవసరం లేదు. ఇది వాస్తవం అవాస్తవాలు అనేటువంటి విషయం మీద పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరి వాతావరణం బాగా ఉంటేనే మనం బాగా ఉండే అవకాశం ఉంటుంది. గాలి లేకుండా జీవించే అవకాశం లేదు. గాలి పీల్చకుండా బతికే అవకాశాలు లేవు. ఒక పూట నీరంతా మానేయవచ్చు, ఒక పూట ఆహారం తినకుండా ఉండవచ్చు. కానీ గాలి పీల్చకుండా ఉండే అవకాశం లేదు కదా. కాబట్టి ఆ ప్రకారముగా ఆ కాలంలో మరి వాళ్ళు శుద్ధం చేసుకునే విధానాలుగా ఏర్పాటు చేసిన అంశముగా మనం భావించవచ్చు. అటని ఇంట్లో కూడా పూజా మందిర విధానంగా మనం చేస్తూ ఉంటాం. ఉదయం లేవగానే అమ్మగారు చక్కగా శుచిర్భూతురాలై తన యొక్క పెరటిదొడ్లో ఉన్నటువంటి అనేక పుష్పాలను కోసుకొచ్చి అక్కడ కూర్చొని అష్టోత్తరాలు, సహస్రనామాలు, లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు అని చెప్పని ఆమెకున్నటువంటి యొక్క భక్తి అంతా కుమ్మరించి ఒక 2 గంటల సేపు అక్కడ కూర్చొని ఆ విధంగా పూజ చేసి ఆవు నెయ్యితో దీపారాధన చేసి అగరబత్తి వెలిగించి కర్పూరం వెలిగించి పూలన్నీ అక్కడ పోసి ఈ విధముగా చేయటం వల్ల వాటి సంబంధమై ఉన్నటువంటి యొక్క పూల యొక్క పుప్పొడి సుగంధాల నుంచి ఆ గృహమంతా వ్యాప్తి కావటము, అగరబత్తి కానీ కర్పూరం కానీ ఇతర పుష్పాల యొక్క సంబంధ సుగంధాలు ఆ గృహమంతా కూడా వ్యాప్తి అయినప్పుడు ఆ గృహములో ఉన్నటువంటి దోషాలు కొంతవరకు తొలగిపోయే అవకాశము ఇది మనం భావించుకోవాల్సి ఉంటుంది. ఉదయం లెగిస్తే మనం వీధి శుద్ధి పాటిస్తాము, గృహ శుద్ధి పాటిస్తాము, వస్త్ర శుద్ధి పాటిస్తాము, దేహ శుద్ధి పాటిస్తాము, పాత్ర శుద్ధి పాటిస్తాం.
మరి గృహములో ఉన్నటువంటి యొక్క ఆవరణ శుద్ధి అది ఎట్లా చేయాలి అనే దానికి మహాత్ములు ఈ ప్రకారంగా ఏర్పాటు చేసి ఉండవచ్చు అని మనం భావించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారంగా పూజా మందిరం పెట్టుకుంటే మోక్షం వస్తుందా, జపం చేస్తే మోక్షం వస్తుందా, ఈ విధంగా అడిగేవాళ్ళు ఉన్నారు, ప్రశ్నలు వేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనా వైజ్ఞానికంగా కొంత మనం ఆలోచించుకున్నట్లయితే ఇది గృహానికి మంగళకరము, గృహానికి మంచి శుభకరము. ఇది మనం గ్రహించాల్సినటువంటి అంశము. రెండవది ఏంటంటే ఇంట్లో పూజా సంబంధమై ఉన్నటువంటి ఒక ఆరాధన ప్రక్రియ ఉన్నప్పుడు ఆ గృహస్థులు కూడా ఉదయమే లెగుస్తారు. అమ్మగారు ఆ ప్రకారం ఇంట్లో గంట కొడుతూ ఉంటే, ఆరతిస్తూ ఉంటే పిల్లకాయలు కూడా లేచి స్నానం చేసి వచ్చి అక్కడ బొట్టు పెట్టుకుని కాస్త నమస్కారం చేసి పానసారం పెడతారు. భక్తిభావం వాళ్ళకి ఏర్పడుతుంది. ఆ గృహములో ఒక పూజ్యభావం అనేటువంటి లక్షణాలు వస్తాయి అన్నమాట. కొన్ని ఇలాంటి సద్గుణాలు అనేటువంటివి రావటానికి మనకి ఇలాంటివన్నీ కూడా భక్తి సంబంధమై ఉన్నటువంటి వాతావరణం వ్యక్తిలో ఏర్పాటు చేశారు. అవన్నీ సద్భావంతో తీసుకోగలిగితే కుటుంబం సుభిక్షంగా ఉంటుంది, అందరు శాంతియుతంగా ఉంటారు. మంచి గుణాలు, మంచి అలవాట్లు, మంచి లక్షణాలు, ఆ ప్రకారం నమస్కారం చేయటము, బొట్టు పెట్టుకోవడం, పాష్టాంగ నమస్కారం పెట్టడము, గుడికి పోయి రావటం, ఇవి చిన్నప్పటి నుంచి భక్తి భావన ఏర్పడ్డప్పుడు ఆ భక్తి సంబంధ విధానంలో మనిషికి మంచి గుణాలు వస్తాయి. మంచి గుణాలు, సౌమ్యమై ఉన్న గుణాలు, శాంతమై ఉన్న గుణాలు, దైవీ సంబంధమై ఉన్న గుణాలు, వారి నిర్మలత్వము, నిశ్చలత్వము, అందరిని గౌరవించటము, పెద్దల పట్ల గౌరవభావము, భగవంతుని పట్ల పూజ్యభావము, తల్లిదండ్రుల పట్ల ఆరాధనా భావం, ఇలాంటివన్నీ కూడా భక్తి వల్ల వస్తాయి. ఆ భక్తి అనేటువంటిది అన్నీ కూడా నేర్పే విధానం ఉంటుంది కనుక ఇట్లాగా మనకి ఆ గృహం యొక్క మంచిగా ఉండటానికి, పిల్లలందరూ భక్తి భావంలో ఉండటానికి దోహదపడేటువంటి విధానం మనిషిలో వ్యక్తిత్వంలో మార్పు రావాలి. వ్యక్తిత్వాన్ని మార్చాలి. దాన్ని వ్యక్తి నిర్మాణము అని చెప్పని అంటారు. ఒక రాతిని మనం శిల్పం మార్చినప్పుడే ఆ శిల్పంకి పూజ్యత ఏర్పడుతుంది. అది రాయిలాగా పడున్నట్లయితే దాన్ని తొక్కుతూ పోతారు, తన్నుతూ పోతారు, లెక్కేలే దాని మీద కూర్చుంటారు, అనేక కార్యాలు చేస్తారు కూర్చుని. అది ఆ శిల్పంగా మారితే, రాముడుగా మారితే కూర్చుంటారా, కాలుతో తొక్కుతారా, దాటుకుంటూ పోతారా? ఆ శిల్పాన్ని పట్టుకువచ్చి గుడి కట్టి గుడిలో ప్రతిష్ఠ చేసి నిత్యము ఆరాధించుకుంటారు, అభిషేకించుకుంటారు, పూజించుకుంటారు. కనుక శిల్పంగా మారింది అంతే, ఇంకేం లేదే కాదు. శిలలో ఆ శిల్పం లేదా? ఉన్నది. నువ్వు ఆ శిలలో రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, విష్ణువు ఉన్నాడు, అమ్మవారు ఉంది, అన్నీ. ఆ శిల్పికి చెబితే చాలు, నాకు రాముడు కావాలి, రాముడిని అందిస్తాడు. విష్ణువు కావాలంటే విష్ణువుని తయారు చేసేస్తాడు. కృష్ణుడు కావాలంటే కృష్ణుడిని తయారు చేసేస్తాడు. ఆ శిల్పంలో ముక్కోడి దేవతలు ఉన్నారు. నువ్వు ఏ దేవత కోరుకుంటే ఆ దేవతను నీ ముందు ఆవిష్కరింపజేస్తాడు ఆ శిల్పి. ఎప్పుడైతే ఆ శిల్పంగా మారిందో ఒక పూజ్యత, అభిషేకాలు, ఆరాధనలు, భక్తులు, భక్తకోటి, ఆలయాలు ఇవన్నీ వచ్చేస్తాయి. ఆ ప్రకారంగా మానవుణ్ణి కూడా ఒక మంచి మనిషిగా, మనసున్న మనిషిగా, మంచి గుణాలున్న మనిషిగా, సద్గుణాలు కలిగి ఉన్న మనిషిగా, దాని వ్యక్తి నిర్మాణము అన్నారు. ఎట్లయితే శిల్పంగా నిర్మాణం చేశారో అట్లా వ్యక్తిలో కూడా ఉండకూడనివి చాలా ఉన్నాయి. ఇతరులను బాధించడము, వేధించడము, హింసించడము, లెక్కలేంతనంగా పెరిగిపోవటము, పెద్ద చిన్న గౌరవం లేకపోవటం. ఈనాడు చూస్తూ ఉన్నాం, తల్లిదండ్రులనే గౌరవించే విధానం లేకుండా పోయింది పిల్లలకి. ఒక దెబ్బ కొడితే పంతుల్ని, ఈదులోకి వస్తే ఆ పంతుల్ని కొట్టే స్థాయికి వీళ్ళు వచ్చేసారు. కాబట్టి పెద్దలంటే గౌరవం లేదు, దేవుడంటే భక్తి లేదు, నమ్రత లేదు, విధేయత లేదు, విజ్ఞత లేదు, పూజ్యభావం లేదు. ఇవన్నీ లేకుండా వాడు పెరిగినట్లయితే ఆ పెరిగిన తర్వాత వాటి వల్ల వీళ్ళే ఇబ్బంది పడతారు. ఈ పూట వాడి ప్రవర్తన వాళ్ళకేదో ముచ్చటగా ఉండవచ్చు ఇంట్లో వాళ్ళకి. రేపు వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత బాగా తాగి తందనాలాడి ఇంటికి వచ్చి కొడతా ఉంటే తల్లిదండ్రుల్ని, అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి వాడి ఎదిగిన ఎదుగుదల ఎంత దారుణంగా ఉన్నదో, ఎంత ఇబ్బందికరంగా ఉందో. ఆ పూట వాళ్ళు వాపోతారు, మా వాడయ్య తాగుతూ ఉన్నాడు, మమ్మల్ని కొడతా ఉన్నాడు అని చెప్పని అంటారు. ఆ విధంగా చేస్తున్నాడని చెప్పినట్టు తప్పు ఎవరిది? వాడిదా ఇలా తీయాలదా? అట్లా పెంచావు, నువ్వు ఏం చేయాలి? కాబట్టి కొడతాడు, తిడతాడు, ఏమైనా చేస్తాడు, డబ్బులు ఇగిపోతే ఇంకేం చేస్తాడు. అట్లా వచ్చేసింది వాతావరణం సొసైటీలో.
ఎందుకంటే మరి అలాంటి భక్తి భావం లేదు, దైవ భావం లేదు, పెద్దల పట్ల గౌరవ భావం లేదు. మన చిన్నతనంలో సుమతి పద్యాలని, యమన పద్యాలని చెప్పని, భాగవత పద్యాలని చెప్పి ఇవన్నీ మంచిగా బోధించేవాళ్ళు కాబట్టి ఆ సంస్కారం అంతా రావటంతో మనిషి మంచిగా జీవించడానికి చక్కగా అవి దోహదపడేవి, మంచి మార్గంగా అవన్నీ కూడా చూపే అన్నమాట. మనం ఈనాడు వానికి ఎలాంటి సంస్కారవంతమై ఉన్నటువంటి ఈ విద్యను దూరం చేశాము. వాటి విచ్చలవిడిగా తిరిగే విధానాలని అలవాటు చేశాము. ఇక టీవీల్లో వచ్చేటువంటివన్నిటినీ కూడా బాగా వాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని చూడరా 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 అని బాగా వాడి తలకాయలోకి పోస్తూ ఉన్నాం. ఇవన్నీ పోసిన తర్వాత రేపు వాడు ఎదిగిన తర్వాత ఏమవుతుంది చెప్పిన పరిస్థితి దారుణంగా ఉంటుంది. అందువల్ల ఇలాంటివి కొన్ని గమనించుకోవాలి. అందువల్ల పిల్లలు మంచిగా ఎదగాలని చెప్పనంటే భక్తి భావన దానికోసంగానే గృహంలో ఏర్పాటు చేసిన అంశము గృహశుద్ధి ఏర్పడుతుంది, పిల్లలకు భక్తి భావన వస్తుంది. అలాగా యజ్ఞము అనేది ఒక దేవతా సంబంధమై ఉన్నటువంటి ఆరాధనతో ముడిపడి ఉన్నా కానీ దానివల్ల ఈ సొసైటీలో ఉన్నటువంటి గాలిలో చేరి ఉన్నటువంటి యొక్క సూక్ష్మ క్రిములు అంతరించే విధానంగా కూడా ఉంటుంది కనుక వాటి ప్రభావం ఉంటుంది. ఇందా చెప్పే కదా, 4 మిరపకాయలు ఇంట్లో స్టవ్ మీద పెట్టి ఇంట్లో కూర్చుంటే నీకు అర్థమవుతుంది దాని ప్రభావం ఏమిటో. అణువులు ఎడబడ్డాయి. అట్లాగా అగ్నిలో కూడా, యజ్ఞంలో కూడా అనేక సమిధలు, అనేక సుగంధ ద్రవ్యాలు, సమిధ అవిస్సు, నెయ్యి, ఆవు నెయ్యి ఎన్ని పోసినప్పుడు సూక్ష్మంగా మారి అనంతాకాశంలో చేరిపోతాయి. కాబట్టి మానవులు పీల్చే గాలి మంచిగా శుద్ధముగా ఉండే విధానం అని చెప్పేసి అని విజ్ఞులు చెప్పేటువంటి మాట. సహయజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి. కాబట్టి ప్రకారముగా ప్రజాపతి మన కోసముగా మనతో పాటే యజ్ఞములు కూడా నిర్మాణం చేశాడు అన్నాడు. అనేనా ఇటు యజ్ఞము ద్వారా ప్రసవిష్యధ్వం ఏషవః ఏషః వహా మీకు అస్తు ఇష్టకామధుకు. మీరు జీవితంలో ఏవైతే కోరుకుంటారో ఇష్టకామ మీ కోరికలు ఏవో ఉంటాయి. ఈ కోరికలు అంటే ఉంది బాధలు, అనేక బాధలతోనే కదా ఉండేది. మానవులకి బాధలు లేకుండా ఎవరున్నారండి? నాకే బాధ లేదు అని అంటారు చెప్పండి. లోకంలో నాకే బాధ లేదు అనేది ఎవరున్నారు? ఎవరికి ఉండే బాధలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు పెద్దవాళ్ళండి, వాళ్ళ డబ్బులు బాగా ఉన్నాయి, ఆస్తులు బాగా ఉన్నాయి, వాళ్ళకి ఏం బాధలు ఉండవు. మేము పేదవాళ్ళం, మాకు డబ్బులు లేవు, అనేక బాధలు చుట్టేసి బాధిస్తూ ఉన్నాయి అనేదిగా మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకుండే బాధలు వాళ్ళకు ఉన్నాయి, వీళ్ళకుండే బాధలు వీళ్ళకు ఉన్నాయి. పెద్ద చెట్టుకు పెద్ద గాలి, చిన్న చెట్లకు చిన్న గాలి. కాబట్టి ఉన్నవాడికి ఉన్నత స్థాయిలో సమస్యలు, లేని వాడికి లేని స్థాయిలో సమస్యలు. సమస్యలు లేకుండా లేవు, బాధలు లేకుండా లేవు. రాముడు అంతటి మహానుభావుడు ఈ భూమి మీదకు వచ్చాడు, శ్రీమన్నారాయణుడు రామావతారంతో. వచ్చిన కాడి నుంచి కష్టాలే. సామాన్యమైన కష్టాలా? అరణ్యవాసం చేయటం సామాన్యం చెప్పండి? 14 సంవత్సరాలు అరణ్యంలో కటిక నేల మీద చెప్పులు కూడా లేకుండా పాత సెంచారి. ఆ తల్లి ఏమో నీకు రాజ్యాధికారం లేకుండా చేసి అరణ్యాలకు పంపించింది. ఆ భరతుడు భక్తి భావంతో భక్తి ప్రపూర్ణుడై నీ పాదుకులను ఇయ్యన్న పట్టాభిషేకం చేసుకుంటా అని చెప్పేసి అని ఆ పాదుకులు పట్టుకుపోయాడు. ఏం చేసి చెప్పండి? కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా అరణ్యంలో సంచారం చేసే విధానం. కటిక నేల మీద అరణ్యంలో అడే కరెంట్ ఉందా, పాడుందా? ఏమైనా పరుపులు ఉన్నాయా, దీంట్లో ఉన్నాయా? ఆడేమున్నాయి వస్తువులు అక్కడ? సాయంత్రం నైట్ అయ్యిందంటే క్రూర మృగాల యొక్క అరుపులు కేకలు, తోడేళ్ళు అరుపులు కేకలు, అనేక జీవులు బాధించే విధానాలు. ఒక్క పూట కనుక అరణ్యానికి పోయి నివాసం చేసి వస్తే మనకు ఏదైనా కావచ్చు. హాయిగా ఇంట్లో దోంతర కట్టుకుని ఏసీ వేసుకుని బ్రహ్మాండంగా పడుకోవడం కారణంగా ఏం తెలుస్తుంది బాధ? ఆ బాధ పూట అరణ్యంలో పోయి పడుకుంటే అర్థమవుతుంది ఆ బాధ ఏమిటో. మరి అన్ని కష్టాలు మహానుభావుడు పొందాడు. అందువల్ల కష్టాలు లేకుండా లోకంలో ఎవరికి లేవు. ఏంటంటే కష్టాలు చెప్పుకుందామంటే ఎవడు ఇన్ని సావడం. నాకు ఈ బాధలు ఉన్నాయా కాస్త ఎండరా అని చెప్పి అన్నాం అనుకో, నాకు ఉన్నాయి బాధలు, ముందు నేను చెబుతా తర్వాత రోజు చెప్పి అంటాడు.
ఎక్కడ వింటాం ఆ బాధలు వాడు చెప్పి మనకుండే పుష్కలంగా ఉంటే. అందువల్ల ఏంటంటే వీడికి కొంచెం సావకాశం దొరికేది ఎక్కడ అంటే అమ్మవారి గుడి. అమ్మవారైతే ఎక్కడ పోదు కాబట్టి అక్కడే ఉంటుంది కనుక చక్కగా అభిషేకాలు అయిపోయిన తర్వాత, నివేదనలు అయిపోయిన తర్వాత అమ్మవారు ప్రశాంతంగా తీరుబాటుగా తాంబూలం శరవణం చేస్తూ కూర్చుంటుంది కాబట్టి అప్పుడు ఈ పరమ భక్తుడు పోయి అమ్మవారి ముందు కూర్చొని అమ్మ నా ఈ బాధలమ్మ అంటాడు, చెప్పుకుంటూ ఉంటాడు. కాబట్టి ఈ ప్రకారం ఓదార్పు వీడికి తన బాధలు చెప్పుకుంటే అమ్మయ్య తీరిపోయిన బాధలు ఎప్పుడు అమ్మవారికి చెప్పేసుకున్నా అనుకుంటాడు వాడు. ఈ ప్రకారంగా మానవులు ఉండేటువంటి యొక్క సమస్యలు, బాధలు, దుఃఖములు, వేదనలు ఇవన్నిటినీ కూడా పరిష్కరింపజేసుకోవడానికి ఉన్నటువంటివి ఆనాటి కాలంలో యజ్ఞములు, ఈనాటి కాలములో ఆరాధనలు, ఆలయాలు, ఆరాధనలు. మీకు ఆ కాలంలో అన్ని ఆలయాలు లేవు, అప్పుడు కేవలం ఎక్కడ పడ్డా యజ్ఞమే. యజ్ఞం ద్వారా దేవతల్ని ఆరాధించుకోవటం, ఆ దేవతా సంబంధమైన మంత్రభాగాలు మీకు వేదం ఋగ్వేదంలో ఉన్నాయి. రుక్కు అంటే స్థుతి, రుక్కు స్థుతవు అంటారు. అందువల్ల ఆ దేవతా సంబంధమైన స్థుతులు మంత్రభాగాల ప్రపాఠకాలు దాంట్లో ఉన్నాయి కాబట్టి అప్పుడంతా వేదాధ్యయనం చేసి వేద పాఠశాలలు బాగా ఉండే వేదాధ్యయనం చేయటము, యజ్ఞయాగాదులు కొనసాగించుకుంటూ ఉండే విధానం కాబట్టి ఈ ప్రకారముగా అనేన ప్రసవిష్యధ్వం ఏష వహ మీకు అస్తు అస్తు అగుగాక ఇష్టకామధుకు మీరు కోరినటువంటి ఏవైతే మీరు కోరుకుంటారో అవన్నీ కూడా ఆ దేవతలు మీకు అనుగ్రహించి ప్రసాదించునుగాక. అస్తు ఇష్టకామధుకు ఇదన్నమాట. కాబట్టి జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి యొక్క యోగ సంబంధమై ఉన్నటువంటి యొక్క విషయముగా స్వామివారు ఈ 3వ అధ్యాయాన్ని ఆరంభం చేసి ఇంతవరకు మనకు ఆ యొక్క సాధనా సంబంధమై ఉన్న మార్గాన్ని బోధించుకుంటూ వస్తూ ఆ తర్వాత యజ్ఞార్థాత్ కర్మణః అనగా ఈ సోహము యొక్క సూత్రం మనస్సుని హంస మీద పెట్టి ధ్యానం చేయటం వల్ల మరి ఆ యొక్క మనస్సు శ్వాస రెండు పూర్తిగా ఆగి సుషుమ్నా ద్వారం దగ్గర ఆగిపోయినప్పుడు ఆ సుషుమ్నా ద్వారములో ఆ శ్వాస మనస్సు ప్రవేశించినప్పుడు అక్కడ ఏర్పడేటువంటిది అంతర్యాగము అని చెప్పని అంటారు. అట్టి అంతర్యాగాన్ని ఉద్దేశించి నువ్వు ఈ యొక్క కర్మయోగం చేయమని చెప్పనే విధానముగా యజ్ఞార్థాత్ కర్మణః లోకః అయం కర్మబంధన అనే విధానములో మనకు సాధనా సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని పరిపూర్ణముగా అందించినటువంటి వారై మరియు ఈ జ్ఞానం యొక్క యజ్ఞం యొక్క సంబంధ అంశాన్ని మరి లోకంలో సామాన్య మానవులు ఆ దేవతానుగ్రహం కోసముగా వారు పరితపిస్తూ ఉంటారు కాబట్టి వారిని ఉద్దేశించి తమకు కామ్య సంబంధమై ఉన్నటువంటి తాము కోరుకునేటువంటి తన బాధలు కానీ దుఃఖాలు కానీ వేదనలు కానీ వాటి నుంచి బయటపడటానికి వాళ్ళు కోరుకునేటువంటి విధానముగా ఉన్నటువంటి యజ్ఞయాగాదులను ఇక్కడ మనకి ప్రస్తావన స్వామివారు తీసుకొస్తూ ఉన్నారు. దీంట్లో కొన్ని 3 శ్లోకాలు దాదాపుగా కొనసాగే విధానం ఉంటుంది. తర్వాత మళ్ళా మరి ఆత్మ సంబంధమై ఉన్నటువంటి అంతర్యాగాన్ని కూడా మనకి 14వ శ్లోకం నుంచి వస్తుంది. అక్కడ మళ్ళీ దాని పూర్ణముగా మనం చూసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః.